ఎంఆర్ఓ మీద దాడి, కలెక్టర్ మీద దాడి నిన్న చూసిరుగా. స్పెషల్ ఆఫీసర్ వెంకరెడ్డి మీద. మీ ఉద్దేశం ఏంటి దీనికి సంబంధించి? అంటే మీరేమనుకుంటారు? బ్రదరు, నేను కొడంగల్కి వెళ్ళినా కొంచెం టచ్లో ఉన్నాను. నేను ఒక 3 రోజుల కింద నేను హెచ్చరించిన, మీ ఛానల్లో కూడా. అవును, నేను అదే, నువ్వు కొడంగల్ రాజీనామా చెప్పి సీఎం లెవెల్ ఈ బలుగుతుంది అని చెప్పి సేమ్ ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ భూములు ఏదైతే భూమికి రైతుకు సంబంధం ఉంటుంది, అది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. పైసలతో కొనుక్కున్నది అనేది కాదు. దాని మీద మనం తినే అన్నం పండిస్తాడు. ఈరోజు కేటీఆర్ అనేటోళ్ళు, కేసీఆర్ అనేటోడు ఆల్రెడీ ఫార్మా కంపెనీల పేరు మీద హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్ చుట్టూ కొన్ని వేల ఎకరాల భూమి ఆల్రెడీ ఫార్మా సిటీ కొరకు పెట్టారు. నీ అల్లుడో, నీ కొడుకో, నీ ఎవరో పెడతాలో పెట్టుకోరాదండి. నీ బామ్మాడిదో ఎవడో గొట్టంగాన్ని పెడతాను పెట్టిపోయరాదు. దానికోసం ఈ భూములు గుంజుకోవడం ఎందుకు అంటే, మరొక గజ్వేల్ లెక్క నేను చేసుకోవద్దా, మరొక దాని లెక్క చేసుకోవద్దా, నా కుటుంబస్తులను నేను సెటిల్ చేసుకోవద్దా, మంది భూములు గుంజుకోనా? ఇవాళ యాక్చువల్గా 3 గ్రామాలలో అక్కడ నిన్న సంఘటన జరిగిన గ్రామంలో ఒట్టవారు పెట్టుకున్నారు. వేరే గ్రామానికి పోతామని అంటే అక్కడ మనుషులు ఎవరు లేరు, మీరు ఇక్కడికి రమ్మని చెప్పిండ్రు. చెప్తే వీళ్ళు ఏం చేసిండ్రు, సరే అని చెప్పేసి అక్కడికి పోయిండ్రు. పోయినాక అక్కడ ఆల్రెడీ ఏ గ్రామం అంటే లగిచెర్లల, రోటి బండ తండ, హకీంపేట, పూలపల్లి, ఈ అందరు గ్రామాలలో వంటవారు పెట్టుకున్నారు. ఎక్కడ? లాగిచెర్లల పెట్టుకొని మనం దీనిపైన ఆల్రెడీ భూములు ఇయ్యమని పలు మార్లు వాళ్ళు చెప్పిండ్రు. సరే, ల్యాండ్ ఎక్వేషన్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటారు కదా. ల్యాండ్ ఎక్వేషన్ లా అసలు ప్రభుత్వం మేమే తెచ్చినాం, ఈ బిల్లును మేమే ప్రవేశపెట్టినాం అని చెప్పేసి ఒక దిక్కు ప్రభుత్వం చెప్పుకుంటుంది. అసలు టైంలో ఈరోజు మేము తెచ్చి మీరు ఇట్లా చేస్తానని చెప్పి మీరు అంటుండ్రు. నేను ఒకసారి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడి వినిపిస్తా. लैंड एक्विजिशन बिल जो हम लाए थे, उनकी जमीन की रक्षा करने के लिए, उनको सही कॉम्पनसेशन देने के लिए, उसको आपने खत्म कर दिया. यहाँ कोशिश की, कर नहीं पाए तो स्टेट्स में खत्म कर दिया. చూసిందా? ల్యాండ్ ఎక్వేషన్ రైతులను మీరు చంపేసిండ్రు. लैंड एक्विजिशन बिल जो हम लाए थे, उनकी जमीन की रक्षा करने के लिए, उनको వాళ్ళ భూములు కాపానికి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడారు. అన్ని రాష్ట్రాల్లో మీరు ఖతం చేసిందని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చెప్పారు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం లేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో గ్రామ సభ పెట్టి భూములు తీసుకోవాలని చెప్తున్నారు. గ్రామ సభలు వాళ్ళు పెట్టి మేము భూములు ఇయ్యామని చెప్పారు. ఇచ్చినాక మళ్ళీ నువ్వు భూములు ఎట్లా తీసుకుంటావు? సిగ్గులేదా మీకు? ఇయ్యమని చెప్పినాక పోనీకి మీ అయ్యే జాగిర్ అవి గుంజుకోనికి, ఫార్మా కంపెనీ కూడా ఇవ్వడానికి ఇవ్వనికి. ఇప్పుడు ఫార్మా కంపెనీ హైదరాబాద్ చుట్టుపక్కల లాజిస్టిక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి స్థలాలు, అలా పెట్టి రాదండి. రియల్ ఎస్టేట్ చేయడానికి, దందాలు చేయడానికి. నేను చెప్పినా ఇందాక కుట్ర, భూములు గుంజుకోనికి, వీళ్ళు అడక తినటం లెక్క ఉండడానికి. దానికి వీళ్ళందరూ మద్దతు. ఇలా మళ్ళీ 2 రకాల స్టేట్మెంట్లు ఉన్నాయి. కలెక్టర్ ఏమి ఇచ్చింది తెలుసా? నేను ఎందుకనే కేసు ఫైల్ చేస్తున్నా కాబట్టి అన్ని వీడియోలు తీసుకుంటున్నా దొంగ నా కొడుకుల గురించి. కలెక్టర్ ఏమని ఇచ్చిండు తెలుసా? కలెక్టర్ ఏమో మమ్మల్ని కొట్టలేదని చెప్పించిండు. కలెక్టరు మమ్మల్ని కొట్టలేదు, మా మీద ఎవరు దాడి చేయలేదని కలెక్టర్ ఇచ్చిండు. వీళ్ళు ఏమి ఇచ్చిండ్రు? ఇగో విలేకరు అడుగుతారు ఇందా. Some fellows were there. ప్లీజ్ సార్, సార్ అక్కడ జరిగిన దాడి గురించి చెప్పండి. అసలు ఏం జరిగింది? ఏమన్నాడు? అది దాడి కాదా? అది దాడి కాదన్నాడు. ఈడ కమిషనర్ ఏమంటాడు? మళ్ళా పోలీస్ కమిషనర్ ఏమంటాడు? ఈయన సత్యనారాయణ, ఈయన జర కొంచెం మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం ఉంటాడు ఇప్పుడు. తెలంగాణ సుమారు 12:20 ఇట్లా గ్రామ వాస్తవ్యుడు వచ్చి ఇట్లా అడుగుతున్నారు. ఆల్ ఆఫ్ సడన్ కావాలని ఒకేసారి సిబ్బందిపై, లింగానాయక్ గారిపై
అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడానికి మెజిస్ట్రేట్ ఏమో ఉమ్, ఈయన జర న్యూస్ రావాలనే షోక్ ఎక్కువ ఉంటుంది ఆఫీసర్కు. ఉమ్, మెజిస్ట్రేట్కి ఏమో మా మీద దాడి చేయలేదు మెజిస్ట్రేట్ చెప్పిండు. ఉమ్, మెజిస్ట్రేట్ కదా అవును. కలెక్టర్ అంటే. ఈయన అక్కడ ఉన్న సిపాయి ఏమో దాడి జరిగిందని చెప్తారు. ఉమ్, అక్రమంగా వీళ్ళు రూల్ ప్రకారం ఏదో వీళ్ళు మంచి పని చేయనికి పోతుంటే వాళ్ళ భూములు గుంజుకొని కలెక్టర్ ఎందుకు పోవాలప్ప ఒక వాళ్ళ భూమి గుంజుకొని. ఉమ్, ఒక దొంగ ముఖ్యమంత్రి ఆయన భూమిని గుంజేయడానికి ఎవరైనా నీ దగ్గర డిపిఆర్ ఉందా, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా, ఏమేమి కంపెనీలు పెడుతుంటారు ఉమ్, ఆన్నే పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఎవరన్నా సిఫారసు చేసిండ్రా? ఆడ పెడితే ఉన్న లాభం ఏంటి? పట్టణాల దగ్గర ఉందా, ఉమ్, రవాణా సౌకర్యానికి దగ్గర ఉందా? అది గుల్బర్గా హైవేనా, బెంగళూరు హైవేనా అసలు పెట్టనీకి? ప్రజలు ఆమోదించారు దాన్ని. అసలు ఎవరిదే ఆ, నేను ఆమోదించిన అదే కదా. అదే, ఆ, ఆమోదించిన ఇప్పుడు బ్రదర్ వీళ్ళు ఎట్లా చేసిందంటే పోయి ఆమోదించరు ఒప్పుకుంటున్నా చెప్తున్నారు కదా. ఇట్లా చెప్తున్నాయి 4 ఊర్లు ఇవాళ నీట్గా ఒక అర్థం చేసుకోవాలి. సరే మీరు వాళ్ళపైన మీరు కేసులు పెడతారా ఏం చేస్తారా పెట్టుకోండి సెకండరీ. ఉమ్, కానీ ఇవాళ 4 గ్రామాలలో ఇయ్యమని నోడుతో చెప్తే మీకు అర్థమవుతుంది అని లాడిలతో చెప్పిండ్రు, చెప్పులతో చెప్పిండ్రు. ఉమ్, ఇప్పుడు అర్థమైంది కదా ఇక ఆ భూమి జోలికి పోకండి. ఉమ్, మీ మీద దాడి చేసిన కేసులో పెట్టుండ్రి, ఉమ్, కానీ మేము ఈ భూములు ఇయ్యము అని చెప్పి మనం దన్నిండ్రు కదా. ఉమ్. దన్నిండ్రు కాబట్టి ఇక ఆ భూములు మాకు ఇయ్యము నోడుతో చెప్తే మేము వినలేదు కాబట్టి చెప్తాం మరి చెప్పారు. ఈ రోజు మొత్తం సిఆర్పిఎఫ్ వాళ్ళని పెట్టి పోలీసులు మొత్తం వాళ్ళ మీద దాడి చేస్తారు కదా ఊరోళ్ళ మీద. రాత్రికెళ్ళే అక్కడ ఇంటర్నెట్ అంతా బంద్ చేసిండ్రు. అది ఉమ్, కాశ్మీర్ లెక్క అయింది. అందుకనే అబ్బా నేను పదే చెప్పిన ఈ దొంగను ముఖ్యమంత్రిని చేయకుండ్రి, వీడు దొంగ, గతం చరిత్ర బాగలేదు అని చెప్పిన. ఉమ్, అదేందా ఈ దీపాదాస్ గురించి ఎందుకు మాట్లాడుతారు? వెస్ట్ బెంగాల్లో నందిగ్రాము ఇక్కడ ఇదే జరిగింది పరిస్థితి. మరి ఈ రోజు ఆమె ఎందుకు నోరు తెరుస్తలేదు ఇక్కడ ఇట్లా జరిగిందని? ఉమ్, ఫుల్ మిల్స్ తినుకుంటా కూర్చుందా ఇక్కడ? దీపాదాస్ గురించి ఏం చేస్తుంది? గాజులు కాస్తుందా ఇక్కడ ఆమె ఇన్ఛార్జిగా? ఉమ్, ఎందుకు ఒక సపరేట్ ఇల్లు తీసుకొని ఇక్కడ ఉన్నది మకానేసి ఉమ్, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? దీపాదాస్ మనిషి ఏం చేస్తుంది ఇక్కడ? ఇంత పెద్ద ఇది జరుగుతుంటే రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు వస్తలేడు? రాహుల్ గాంధీ ఇప్పుడు అక్కడ రావాలి కదా ఇమ్మీడియట్ గా. ల్యాండ్ ఎక్వేషన్ గురించి నువ్వు పార్లమెంట్ నువ్వు అది అలా దురదృష్టం ఏంటంటే అదాని గురించి దేశమంతా ఒక తీరుగా మాట్లాడతారు, ఉమ్, ఇక్కడ వచ్చి అదాని గానికి రెడ్ కార్పెట్ వేస్తారు. ఉమ్, మీరు ల్యాండ్ ఎక్వేషన్ అని బీజేపీ దగ్గర భూములు తీసుకునే దగ్గర ఒక తీరు మాట్లాడతారు, ఇక్కడ భూములు గుంజుకొని బాజాబ్తా కొట్టుకుంటే రైతులను జైల్లో పెడితే ఒక తీరుగా మాట్లాడతారు. ఏంది ఇది? ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది? ఉమ్. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ బలవంతంగా ఈ రోజు వాళ్ళు నోర్లతో చెప్పిండ్రు, మీరు చెప్పలేదన్నారు, అన్ని చెప్పిండ్రు, ఇలా చెప్పులతో చెప్పిండ్రు. కరెక్టేనా అంటే ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కదా. అసలు దాడి చేయడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్? ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ఈ దాడికి పాల్పడ్డారని ఈ రకరకాల అంశాలు బయటకు వస్తా ఉన్నాయి కదా. బ్రదర్ అసలు భూములు గుంజుకుని స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్. ఉమ్, కొన్ని వందల వేల ఎకరాల భూములు ఈ రోజు వాళ్ళ సొక్కం పూసలు వాళ్ళు, ఉమ్, గజ దొంగలాళ్ళు. ఉమ్, ఇప్పటిదాకా నాతో కొంచెం నిరుద్యోగులు కూర్చొని పోయింది. అసలు మొదలు పెట్టిందే వాళ్ళే అన్ని ల్యాండ్ ఎక్వేషన్లు కొట్టి భూములు గుంజుకొని లాక్కొని కేసులు పెట్టి జైల్లోకి పంపి. ఉమ్, ప్రతాప్ రెడ్డి ఆయన జైలుకి ఎందుకు పోయిన? ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నాడు కానీ గజ్వేల్ ప్రతాప్ రెడ్డి జైలుకి ఎందుకు పోయి? ఉమ్, ఎందుకు పోయింది జైలుకు? వాళ్ళకి మద్దతుకు వచ్చినందుకే కదా పోయింది ఆ రోజు. అవును. కాబట్టి ఈ రోజు సుఖంపుసరంగా తెలంగాణ ఏర్పడి 2014 భూములు గుంజుకునుడు, జాగాలు గుంజుకునుడు, ఇండ్లు గుంజుకునుడు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాటికి కూడా జరుగుతున్నాయి ఆ దోపిడీ. మరి ఇప్పుడు వీళ్ళు ఆపే పరిస్థితి ఉందా? ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి 1000% జరిగిన 1000% ఆగిపోతాం. మేము కోట్లను ఆశ్రయిస్తాం, కోట్లలో వేస్తాము, ఉమ్, న్యాయం జరుగుతుంది. మా భూములు ఎవడబ్బా ఆడ తీసుకోనికి? ఉమ్, ఎవడు రేవంత్ రెడ్డి అల్లుడు ఎవడు? వాళ్ళ చుట్టాలు ఎవరు? వాళ్ళకి ఈ భూములు ఎందుకు ఇవ్వాలి? ఉమ్, ఎట్లా గుంజుకుంటారు వాళ్ళు? బ్రదర్ తిరుగుబాటు నేను 29 జీవో నడిపితే మొదలుపెట్టిన చెప్పిన తెలంగాణ తిరుగుబాటు స్వభావం వచ్చిందని. అది ఆగితే ఇక తట్టుకోలేరు ఎవడు. ఉమ్, లగెత్తుకొని ఉరకాల్సిందే, ఎవడు చూడాడు. ఉమ్, మీరు జైల్లో ఏమి ఎట్లా పుట్టుకొస్తూనే ఉంటారు. ఉమ్, అంత పెద్ద ఇయ్యాలని బతికేం తెలుసా రేవంత్ రెడ్డి బతుకు? తెలంగాణ పోలీసును నువ్వు కావాలి పెట్టుకోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఉమ్, కేంద్ర బలగాలను పెట్టుకొని బలగాల పహార మధ్యలో ఈ రోజు నువ్వు బతుకుతున్నావు. ఉమ్, రేపు నీ ముఖ్యమంత్రి బొంగును ఒక్కడే పోతావు రోడ్డు పైన, చెప్పులతో కొడతారు రోడ్ల మీద. కిరణ్ కుమార్ రెడ్డి అన్న స్వేచ్ఛగా తిరుగుతాను హైదరాబాద్లో, ఉమ్, ఎందుకంటే ఆయన పెద్ద నష్టం చేయలే. కానీ నువ్వు తెలంగాణ నువ్వు అయ్యి ఉండి తెలంగాణ వాళ్ళను చంద్రబాబు ఏజెంట్గా ఇక్కడ నువ్వు పని చేసుకుంటా ఈరోజు మా మీద స్వేరా విహారం చేసే ప్రయత్నం. నీకు నెల రోజులలో నువ్వు అవుట్.
నువ్వు జనవరి ఫిబ్రవరి లోపు నీ మంత్రి పదవి ఉండదు. ఇలా పోలీస్ ఆఫీసర్ని అందరిని హెచ్చరిస్తున్నా, కలెక్టర్ను. నిజమా? మీరు 100%, 101% ముఖ్యమంత్రి అయినా రాసుకో. నువ్వు ముఖ్యమంత్రి పోస్టు నెల 2 నెలల్లో అవుట్. మీరు కలెక్టర్లు కానీ ఆయన చూసుకొని ఎగిరేటోళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆయన చూసి ఎగిరేటోళ్ళు అర్థమైందా? ఆయన చూసి ఎగిరి ఇవాళ భూమిలు గుంజుకునే ప్రయత్నం చేస్తుంది కదా. మీ మీద ఎట్లా ఎంక్వైరీ పెట్టాను, డిఓపిటీలు ఎట్లా పెట్టానో నాకు కూడా తెలుసు. ఇవాళ డిఓపిటీని ఆశ్రయిస్తా, వద్దన్నాక మళ్ళీ ఎందుకు పోతాను కలెక్టర్ అని. డిఓపిటీ కంప్లైంట్ పెడతా. వాళ్ళు సర్వే వాళ్ళు చేస్తా అంటున్నారు కదా. ఎవరైనా సర్వే సర్వే నా అనుమతి లేకుండా నువ్వు సర్వే ఎట్లా చేస్తావు? నా అనుమతి లేకుండా నా భూమి, నిన్న భూమికి యజమానిని, నన్ను నా భూమిని నా క్రయదానం ఇచ్చి నేను కొనుక్కున్నా, క్రయం చెల్లించిన దానికి. అర్థమైందా? దానిపైన నా చెమట బిందువులు, నా రక్త బిందువులు పిండిన, సేద్యం చేసిన, నీకు అన్నం పెట్టిన, ఆ భూమికి వెళ్ళి పంట కోసిన. నా భూమి నువ్వేమనివా? నా పర్మిషన్ లేకుండా నీ ఇంతకు రానిస్తావా నువ్వు? అంటే సొంత మూసిరెడ్డి రానిస్తాడా? మూసిరెడ్డి వాళ్ళ ఇంటికి రానిస్తాడా? పర్మిషన్ లేదు. అక్కడ దాకా పెడతారు కదా. తెలంగాణ పోలీస్ పనికి రాదు, తెలంగాణ పోలీస్ కు దమ్ము లేదు, తెలంగాణ కలేజా లేదు. అంటే సొంత నియోజకవర్గంలో ఈ స్థాయి అంటే అంటే ఏం చేద్దాం అన్నట్టుగా. బ్రదర్ నేను గాలి చెప్పండి, అందుకనే కొడంగల్ రాజీనామా చేయరా, ఇద్దరం కంటెస్ట్ చేద్దాం రా అని చెప్పిన. నేనేం చెప్పిన బ్రదర్, ఇవాళ నేను మళ్ళా గుర్తు చేస్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగనువైతే మునగానివైతే నేను 10 రోజుల కింద చెప్పిన, ఇవాళ నెరవేరింది. నిన్న ఇప్పుడు అదే స్టాండ్ మీద ఉంటారా? అరే చెప్తున్నా కదా, కోడంగల్ కూడా పోతా, పోయి బాజాప్తా ప్రెస్ మీట్ వస్తా, పెట్టి వస్తా. నీ వాళ్ళు ఏం బిక్తారో అది కూడా చూస్తా. బాజాప్తా చెప్తున్నా కదా. మీరు తలబడతా అన్నది ఒక సీఎం తో. మరి సీఎం నేను ఏమైంది కదా తెలుసు కదా. సీఎం రైట్ హ్యాండ్ ముడ్డండ వాళ్ళ కొట్టిండ్రు. ఊరోళ్ళు వెంకటరామరెడ్డి అనేటువంటి స్పెషల్ ఆఫీసర్. మామూలు కొట్టిన ఉరికిచ్చి పరిగెత్తి కింద పడ్డ వదలకుండా. ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా బిఆర్ఎస్ నాయకులు అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం ఏంటంటే నిన్న దాడికి తెగబడ్డ వాళ్ళందరూ కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు కావాలని చేస్తున్నారు, అసలు ప్రజలు ఎవరు కూడా దాడికి రాలేదు అంటున్నారు. బ్రదరు వాళ్ళ సపోర్ట్ కోసము కాంగ్రెస్ వాళ్ళు సిగ్గుండాలి. రేవంత్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ వాళ్ళందరూ బీఆర్ఎస్ లో కొంతమంది జాయిన్ అయ్యారు. ఈయన మనుషులే ఈ ల్యాండ్ ఎక్వేషన్ కు దానిపైన దీని మీద స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడినా. అంటే కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ పోయిండ్రు కావాలని. ముఖ్యమంత్రి ఉండగా పోతారా? ఈయన ఇంత పెద్ద సిపాయినే, ఈయన 6 అడుగుల బుల్లెటేనే. మరి నన్ను వదిలేసి ఎందుకు పోతారా? వాళ్ళు పోరు కదా. ఈరోజు పోయిందనంటే దొంగ అని చెప్పి తెలిసింది. ఇవాళ బ్రదర్ ఆ బతుకు రియల్ బ్రదర్. నేనైతే ఆ బస్సును బతకపోదు. నువ్వు దొంగ అని, లుచ్చ కానివ్వని, 420 కానివ్వని, దేశం అంతా రాహుల్ గాంధీ కూడా తెలుసు. అర్థమైందా? అయినా కానీ నువ్వు అంతా నేను లేదు, నేను మారని దొంగనే ఉంటా. అరే జనజీవన సమంత్రే రారా, జనం లెక్క బతుకుతా, మామూలు మనుషుల లెక్క బతుకు. లేదు నేను దొంగ లెక్కనే బతుకుతా, నా చిన్నప్పటికే నాకు అదే అలవాటు అని. రోజు భూములు గుంజుకున్న కాడికి వస్తే మరి కొట్టకుంటే ముందే ఆడతారా బ్రదర్? బీఆర్ఎస్ తో శుద్ధ పూసలు కాదు. బీఆర్ఎస్ అధికారం ఉంటే ఇదే విధంగా కొనసాగేది. రైట్. ఈ భూములు ఈయన గుంజుకున్న కాడ గుంజుకుంటాడు వేరే వాళ్ళు. వీళ్ళందరూ కూడా సిండికేట్ పాలిటిక్స్. ఇలా బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారు? కిషన్ రెడ్డి ఎవడో మాట్లాడిండబ్బా, అమెరికా ఎన్ఆర్ఐ అంట, నా వెనకంటే బీజేపీ ఉందంట, చెప్పుకొని కొట్టాలి వాడు ఎవడో చెప్పింది. కానీ నా వెనక ఎవడన్నా పార్టీ ఉంటాడప్ప? నేను ఏదన్నా అన్యాయం జరుగుతుంది దాని గురించి మాట్లాడతాను. రూలింగ్ గవర్నమెంట్ వదిలేసి బీజేపీ దిక్కుపోతారు, అవలే కానీ కొంచెం మన తలకాయ ఉండాలి. అంటే నా మీద ఎట్లా బంధం వేసిందో వాళ్ళ వెనక బీఆర్ఎస్ ఉందని అంటారు. ఎవడెవరు వీడు రుద్దుకోనికి పోతాడు. నేను దీక్షలు ఉన్నప్పుడు నా గారి బీఆర్ఎస్ అని వచ్చింది తప్ప. ఎందుకు? వాళ్ళు చేసిన పాపాలు జనం తెలిసిన తుడిసేయనికి మాసంలో పక్కన వచ్చి నిలబడతా ఉంటారు. అట్లా పబ్లిక్ దగ్గరికి వాళ్ళకి కొడగంలో పోయి వాళ్ళ దగ్గర నిలబడడానికి ప్రయత్నం చేస్తుందని వాళ్ళకి తెలియదా? ఇవాళ నేను పోయినా బీఆర్ఎస్ పోయినా మాకున్నంత రిసీవింగ్ వాళ్ళకేం ఉండదు. నిన్నటిదాకా నీకు కొన్ని వేల ఎకరాలు దాదాపు 20 ఊర్లు, ఇక 4 ఊర్లు 20 ఊర్లు లాటిళ్లతో కొట్టి నువ్వు కాల్ చేయించినావు. సంవత్సరానికి 3 పంటలు పండే మన ఏటిగడ్డ, కిష్టాపూర్ కానీ దుబ్బాక చుట్టుపక్కల గ్రామాలు మొత్తము దాదాపు సంవత్సరానికి 3 పంటలు పండే జాగాలు నువ్వు లాక్కొని కాళేశ్వరం గారి సంకనాకు నువ్వే సుఖం పూసావు. నువ్వు భూముల కోసం
కంపెనీల కోసం ఎన్ని వరంగల్లో టెక్స్టైల్ పార్క్ అని తీసుకుంటా దాదాపు 2-3 వేల ఎకరాలు. ఒక్క మిల్లు కూడా కట్టలే ఇయ్యాలి దాకా. ఒక్క మిల్లు కట్టారు. ఎందుకు తీసుకుంటారు? రియల్ ఎస్టేట్ చేయని. ఇది రియల్ ఎస్టేట్ కోసమే. కంపెనీలు పెట్టరు, ఫ్యాక్టరీలు పెట్టరు, ఏం పెట్టరు. మరి ఫైనల్ గా మరి మీ స్టాండ్ ఎటుంటది మరి? ఏంటి పరిస్థితి? బ్రదర్ 100% కొడంగల్? 100 ఖచ్చితంగా పోతా, 100% నిలబడతా. ఇవాళ కలెక్టర్ మీద డిఓపీటర్ అనే కేసు పెడతా. ఎందుకంటే ఒక బలవంతంగా భూములు గుంజే ప్రయత్నం చేస్తుండు. మీరు కేసులు పెడితే పట్టించుకునే టైప్ ఉందా అసలు ఇక్కడ? బ్రదరు కేంద్రం నడుస్తా ఉన్నాడు తప్పితే దానివల్ల ఉపయోగం ఉందా? బ్రదరు కేంద్రము రాష్ట్రము బ్రదర్ ఒక టైం వస్తుంది. అన్ని బయటకు వచ్చి అన్ని బయటికి పోతా ఉంటారు. ఇవాళ మొన్న వాడు అరెస్ట్ అయితే దాదాపు అమయ్ కుమార్ అంటే వాడు. ఆ టైం వచ్చింది, అన్ని వెళ్ళినాయి. వాడు అక్కడ కరెక్టర్ గా చేసినాడు రంగారెడ్డి జిల్లా. రేపు వీళ్ళకి కూడా టైం వస్తుంది, టర్మ్ వస్తుంది. రేపు మేమే పవర్లో వస్తాం కావచ్చు ఏదో టైంలో. నాకు పెద్ద పెద్ద అవసరం, నాకు చిన్న ఎమ్మెల్సీ ఇంత పోస్ట్ ఉంటే చాలు, ఇలా సుక్కలు చూపెడతా. ఇవాళ ఏం లేకుండా పర్వాలేదు కానీ ఇంత ఉంటే బ్రదర్ ఇవాళ ఒక భూమి తీసుకోవాలంటే ఆలోచించేటోళ్ళు. ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా ఉన్నా ఇవాళ ఏం బిక్తుండు? తీర్మానం మళ్ళీ ఇచ్చిండ్రు. ఏం బిక్తుండు తీసుకొని? ఏం బొంగుల ఉద్యమం చేస్తుంది కానీ ఏం లేదు. చెప్తున్నా కదా బ్రదర్, బొంగుల ఉద్యమం అంటారు దాన్ని. కానీ వ్యతిరేకం వెళ్తుండే సీఎంఏ నడిపిస్తుండు. సీఎం వ్యతిరేకంగా పోతే కేసులు పెట్టి లోపటేస్తుంది, మా మీద పెట్టినట్టు. ఆడ కేసు ఆయననే నడిపిస్తుండు. బీసీ ఉద్యమం ఆయన నడిపిస్తుంది. సమగ్ర సర్వే కూడా అదే దుకాణం. ఆవిడ మంత్రి పదవి కోసం ఒకరు రెచ్చగొట్టుకుని తిరుగుతుండ్రు. రేపు ఫ్యూచర్ లో రేపు కాంగ్రెస్ పార్టీ బ్రదర్ నువ్వు రాసుకో. నాకు ఉన్న సెన్సస్ ప్రకారం, నాకున్న లెక్క ప్రకారం జనవరిలో ముఖ్యమంత్రి దాటితే మహా ఎక్కువ, సంక్రాంతికి ముఖ్యమంత్రిగా దాటితే మహా ఎక్కువ. నాకున్న లెక్క ప్రకారం అంటే ఎన్ని రోజులు ఉంటే అన్ని వాతలు పడతాయని. అంటే సాధ్యమైన వరకు ఈ వికారాబాద్ భూములు గుంజుకోనికి, కొడంగల్ భూములు గుంజుకోనికి అందుకనే ఉవ్విళ్ళు ఊడుతుండు. వాళ్ళకి అర్థమైపోయింది వీడు బీజేపీ మనిషి అని. కాబట్టి నెక్స్ట్ మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత చేసుకుంటారు. రేవంత్ రెడ్డి ఖాళీగా ఉంటారు. ఇక రేవంత్ రెడ్డిని 29 జీవోలు ఎంబడి పడతారు, 46 జీవోలు ఎంబడి పడతారు, గురుకులం వాళ్ళ మీద పడతారు. కావాలన్న పోలీసు వంతం జాగ్రత్త భద్రత ఉండదు. రేపు బ్లాక్ క్యాట్స్ పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. తెలంగాణ పోలీసులను పెట్టుకున్నాను ఎవడు ఏం చేస్తారో తెలియదు. ప్రగతి పక్క, ఈ బలుగుడు కూడా పక్క. ఢిల్లీ వెళ్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. పోతాడు, ఆడ లీక్లు ఇస్తాడప్ప. ఈ రోజు వాళ్ళు వాయనాడుకు హెలికాప్టర్ పంపిండు కదా, అందరు అలా నోట్ల కట్టలు ఇచ్చి పంపిందని చెప్పిండు. ఆడ వాళ్ళ దెబ్బకు రెండో ఈయననే లీక్ ఇస్తాడు. దెబ్బకు వాపసు పంపిండు, వాయనాడు ముఖాన రావద్దని చెప్పారు. ఢిల్లీకి పోయేది బీజేపీ ఎంపీలను అదాని వాళ్ళ బ్యాచ్ ని కలవనికిన పోయేది. కాంగ్రెస్ కలవనికిన బర్త్డే అయితే ఒక్కడు విజయలే. విజయకున్నా కానీ రాహుల్ గాంధీ థ్యాంక్స్ ఫర్ విషింగ్ మీ అని చెప్పించాడు. ఈయనకి విష్ చేసింది ఎవరు? నరేంద్ర మోడీ, నితిన్ గడ్కరీ, బండి సంజయ్. ఎవరు బండి సంజయ్ అంటే రేవంత్ రెడ్డి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. అర్థమైందా? ఈయనకంటే మహిళా అగోరి బెస్ట్ బండి సంజయ్ కంటే. కిషన్ రెడ్డి ఏం బెస్ట్ ఉంది ఆమెలా? అదే ఆమె ఎక్కడ పోయినా బ్రదర్, ఆమె ఒక వీడియో మాట్లాడితే 10 లక్షల మంది చూస్తారు, లక్షల మంది చూస్తాం. ఎక్కడ పోయినా వేల మంది ఆమె హాజరవుతారు. ఈ హోం మంత్రి పోతే ఇక్కడ 144 సెక్షన్ పెడితేనే మాట్లాడతలేడా? మరి ఆమె బెస్ట్ హోంమంత్రి కాదు, ఇక్కడ బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఆమె బెస్ట్. అఘోరికి బెస్ట్ ఈయనకంటే. ఈయనకు బండి సంజయ్ అనేటువంటి కంటే హోంమంత్రి ఉంటాడు, ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, ఒకసారి మాట్లాడవు, అలా లాఠీ చార్జ్ అవుతుంది, ఒకసారి మాట్లాడవు. రాత్రి ఇంటర్నెట్ బంద్ చేసేది. అదేమన్నా కాశ్మీర్ అబ్బా? అదేనా పాకిస్తానా? ఇక ఆ గ్రామాలల్లో మన కొడంగల్ ఆ గ్రామాలల్లో ఉన్నటువంటి ఏమన్నా బంగ్లాదేశ్ తీవ్రవాదులా మనకు? తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిన వాళ్ళు వాళ్ళని కొట్టి వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు లేరా? నిన్న సంఘటనలో వాళ్ళని కొట్టి జైలు వేస్తే హోంమంత్రి మాట్లాడా, బీజేపీ వాళ్ళు మాట్లాడారా? అక్కడ పోరా? ఒకటి ముత్యాలమ్మ టెంపుల్ ఉద్యమం ఏమైందప్ప? అయిపోయింది. తర్వాత కూడా 3 టెంపుల్ మీద దాడి చేయాలి. మరి ఎందుకు పోతారు? ఆటగాన్లు, వేటగాన్లు, చూదగాన్లు ఉన్నారు కదా, పాటగాన్లు, క్యాసినో గాన్లు. వీళ్ళు ఎందుకు వస్తలేరు? వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? వన్డే మ్యాచ్ ఎందుకు ఆడతారు? అంటే మీకు మతము, కులము పైన లొల్లీలో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడా? ఒక బ్యాచ్ ఏమో కులాలను పట్టుకొని తిరుగుతాను తప్ప ఈ సొసైటీని ఖరాబ్ చేస్తే ఇష్యూస్ పైన ఎవరు కొట్టాడతారు? కులాలను పట్టుకొని ఒక బ్యాచ్, కానీ 29 గురించి మాట్లాడారు.
కులాల గురించి మాట్లాడకపోతుంది. కులాలకు అన్యాయం జరుగుతుంది, కులాల రాజ్యాధికారం అని పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. కానీ కులాలకు అన్యాయం జరుగుతుంది, కులాలు దోపిడీకి గురైతే వాళ్ళు నౌకలు కూర్చుంటే వాడు మాట్లాడు, రోడ్ ఎక్కరు. నంబర్ 1. రెండోది మతాల పైన కూడా అంతే. వాళ్ళకి ఎప్పుడన్నా 29వ జీవో ఉద్యమం కనబడద్దు, ముత్యాలమ్మ టెంపుల్ మీద కొట్టాలంట. ఇప్పుడు ఏం లేదు కదా, కొట్టాడు అదే కనబడుతుంది, కొట్టారు. మళ్ళా మా మూసిరెడ్డి డైరెక్షన్ ఇవ్వాలి. మా మూసిరెడ్డి యువజన సంఘం అధ్యక్షుడు బండి సంజయ్ గారు అడ్వైజ్ ఇవ్వాలి. మొత్తం మీద ఇప్పుడు ఢిల్లీ పోయేదంతా కూడా బీజేపీ ఆ కేటర్ కలవాలి. కిషన్ ఓవైసీ వేయాలి. దాదాపు ఇది 24 సరే ఆయన ముఖ్యమంత్రి పోయింది. ఎన్ని సార్లైనా పోతారు. మేఘ కృష్ణారెడ్డి ఫ్లైట్ అనుకుంటా పోయేది. అదే అంతేనా? కేటీఆర్ కూడా అదే కేటీఆర్ కూడా అక్కడికే పోయింది. అది ఆయన కూడా అదే కేసు పెడతా అంటుంది కదా సీఎం రేవంత్ రెడ్డి మీద. కేసు బ్రదర్ వీళ్ళ ఎవరిని నమ్మద్దు. కేసు వేస్తున్నట్టు ఈ రోజు. వేస్తే వేయొచ్చు కానీ బ్రదర్ వీళ్ళంతా కన్ను కొట్టుకుంటారు, యాక్టింగ్ చేస్తారు అంతే. ఇదంతా ఒకటే బ్యాచ్. మన వీళ్ళ ట్రాప్లలో పడద్దు. ఇక్కడ రెండే, ఒకటి దోపిడీ చేసే వర్గం, ఒక దోపిడీ కొనే వర్గం. వీళ్ళందరూ అందరు షేర్ హోల్డర్స్. మనం వీళ్ళు ఎవరిని కూడా నమ్మనికి లేదు, వీడు వానికి యాంటీ కొట్టాడుతున్నానికి లేదు. అందరూ మోసీలా, అందరూ తీర్థస్నానాలు చేసిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎవరు నమ్మనికి లేదు. రైట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ.